లార్డ్, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 90వ దావీదు కీర్తన 8వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎంత గొప్ప మాట కదా! ఆయన ముఖ కాంతిలో మనం చేసే ప్రతి తప్పు కనబడుతుందంట. మన యొక్క ప్రతి పాపము కనబడుతుందంట. మన రహస్యంగా ఎవ్వరికీ కనబడకుండా ఆ పాపం చేస్తున్నామంట. ఎవ్వరికీ తెలియదు. నేను ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ ఆయన ముఖ కాంతిలో అన్నీ కనిపిస్తున్నాయంట. నిజమే కదా! దావీదు అలాగే ఆయన ఎవ్వరికీ కనబడలేదు నా పాపం అనుకున్నాడు, కానీ దేవుడు తన ప్రవక్తను పంపించి మొత్తం బట్టబయలు చేశాడు. అప్పటి వరకు దావీదుకు అనుకుంటున్నాడు, నేను ఇక ఎవరికి ఎప్పటికీ దొరకను అనుకున్నాడు. ఇది కనుమరుగైపోయింది అనుకున్నాడు. కానీ ఆ రహస్య పాపములన్నీ కూడా బట్టబయలైనవి. ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోయేటట్టుగా, భయభ్రాంతులకు గురైపోయేటట్టుగా అయిపోయింది. ఈరోజు మనం కూడా అనుకుంటున్నామేమో, నేను ఎప్పటికీ దొరకడం లేదు, నేను ఎవరికి కనబడట్లేను, నా వలన ఎటువంటి సమస్య రాదుగా, నాకు ఎటువంటి సమస్య రాదు అనుకుంటున్నావేమో కదా! కానీ కాదు. పరలోకమందున్న తన తండ్రి దానిని చూస్తున్నాడని ప్రతి ఒక్కరము ఎరుగుదాం. దాన్ని చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఆయన వింటున్నాడు. ప్రతి మాట, ప్రతి క్రియను ఆయన యొక్క పరలోకం చేర్చబడుతుంది. ఆయన ముఖ కాంతిలో ప్రతీది ఒకదాని వెంట ఒకటి రహస్యమైన పాపం బయటకు వస్తుందంట. అది మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తము ఎరిగిన దేవుడే. మనిషి యొక్క పై రూపాన్ని చూస్తా, కానీ దేవుడు అంతరంగాన్ని పరిశోధించి క్షుణ్ణంగా తెలుసుకుంటాడంట. అందుకని ఆయనకు దొరకకుండా ఎవరు ఉండరన్నమాట. కాబట్టి నువ్వు నేను జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్త పడదాం మనం. ఎందుకంటే ఇక్కడ క్లియర్ చేసుకోకపోతే, ఇక్కడ పరిశుద్ధపరచబడకపోతే, ఇక్కడ మారకపోతే అక్కడ మారే అవకాశం ఉండదు. ఇంకా అక్కడ దానికి ప్రక్షాళన ఉండదు, ఒక పరిష్కారం ఉండదుగా. ఒక నరకం, పరలోకం రెండేగా. ఇలా అందులో కానీ ఇందులో కానీ ఉండడమే. ఒకసారి ఆలోచించుకుందాం మనకు మనం కదా. దావీదుకి అందుకే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడేమనంటే, నువ్వు ఈ పాపం ద్వారా నరకానికి రావడం కంటే నువ్వు ఇక్కడే దాన్ని తెలుసుకొని కడగబడి, దానికి నువ్వు పరిహారం పొందబడి, నువ్వు విడుదల పొంది సమాధానకరంగా దేవుని రాజ్యంలో ఉండడం మంచిది అని దేవుడు ఆలోచించి ఆయనను క్షమించడానికి ఆయన తన ప్రవక్తను పంపించాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా ఉంది దేవుని మహిమ కొరకు మనం యథార్థంగా జీవించేవారుగా ఉందాం. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నిముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ అయ్యా బయటపడినందుకు వందనాలు. మరి వాటిని అన్నిటిని మేము సరి చేసుకుని నామని మయంపరిచేవారు మమ్మల్ని ఉంచండి, జాగ్రత్త పరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభావిస్తే వారి యొక్క పరిస్థితుల నిమిత్తం గోజాడుతూ ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, వారందరికీ విడుదల దయచేయండి. ఆరోగ్యము, దీర్ఘాయుష్, కృపా కాపుదలు దయచేయండి. మంచి ఐశ్వర్యం, మంచి పేరు, ఘనత దయచేయండి తండ్రి. అయా సమాధానం దయచేయండి, రక్షణ దయచేయండి అయ్యా. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.